కుషగూడ తర్వాత కుషాగడ అయినాక నేను కొసోకి వెళ్ళానండి. ఇంతకాలం ఉన్నారు అక్కడ 1 year. ఓకే, మళ్ళీ ఇండియా వచ్చి ఇక్కడ వచ్చాక ప్రమోషన్ వచ్చింది. అక్కడికి వెళ్ళేప్పటికే మాకు ప్రమోషన్ వచ్చింది. ఇన్స్పెక్టర్ వచ్చినాక కొన్ని రోజులు ఇంటెలిజెన్స్ ఇలా చేసిన, సెక్యూరిటీ వింగ్లో ఎస్బీలో కొన్ని రోజులు చేశాను. తర్వాతనే మన సైదాబాద్ ఇచ్చారు. సైదాబాద్లో ఇన్స్పెక్టర్. అక్కడ ఏంటంటే అప్పుడు అన్ని చెంపాపేట దగ్గర అన్ని లారీలు ఆపుతుండే, ఉష్కే అన్ని లారీలు పెడతా ఉండే. దాని మీద పెద్ద కాంట్రవర్సీస్ నడుస్తూ ఉండే. పాపం అక్కడ కాలనీ వాళ్ళని కూర్చొని పెట్టుకొని, ఓనర్స్ తోటి కూర్చొని పెట్టుకొని ఇక్కడ పార్క్ చేయొద్దు, వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ ఇవ్వండి అని వాళ్ళు కోఆపరేట్ చేసేసినాక వాళ్ళకి కొద్దిగా అమౌంట్ ఇవ్వండి అట్లా అని కూర్చొని పెట్టినాక ఒక 1 week 10 days అయినాక మంచిగా కోఆపరేట్ చేసారు. కాలనీస్ వాళ్ళు కూడా అక్కడ పెట్టేసేసుకొని ఇస్తుండే. బాగా సార్ ఆ టైంలో వికారుద్దీన్ ఒక ఆయన ఉండేవాడు మీ ఏరియాలో, ఆయన మీద మీకు ఫోకస్ లేదా? తెలుసు, ఎందుకు లేదండి. ఆయనది కంప్లీట్ ఏమంటారు, స్కూల్ నడిపిస్తూ ఉండే, అది చేస్తూ ఉండే. ఆయన కాదండి, పక్కన స్కూల్ ఉంటుండే, ఇతను ఉంటుండే, అన్నీ మన ముస్లిం దీని గురించి మదర్సాస్ నడిపిస్తుండే. అదే అతను పిలిపించేసుకొని అంతా డిస్కస్ చేస్తుండండి. ఆయన వాళ్ళు ఏముంటుండే, అక్కడ స్కూల్ ఉండే ఒకటి. మార్నింగ్ వచ్చేసేసి వాళ్ళు కంప్లీట్ యూత్ పిల్లల్ని తీసుకొచ్చేసేసి అక్కడ ట్రైనింగ్ చేపిస్తుండే. అప్పుడు సునీల్ కుమార్ గారు డీసీపీ గారు ఉండే. ఈజ్ పర్టికులర్, మీరు ఏం చేస్తారో ఏమో, ఇక్కడ ముస్లిమ్స్ హిందూస్ బాగా సెన్సిటివ్. షార్ట్ టైంలో ఏమో యాక్సిడెంట్ అయిందనుకోండి, యాక్సిడెంట్ అయినా కూడా ఒక కమ్యూనల్ ఫీలింగ్లో చూస్తారు. అదే అవతల వ్యక్తి హిందూ ముస్లిం అయితే చాలు, అంతే. ఇద్దరు ముస్లిమ్స్ ఇద్దరు హిందూ అయితే ఉండదు. మేము ఫస్ట్ ఏమైనా యాక్సిడెంట్ అయిందనుకో, ఎవరికి హిందూ ముస్లిమా అంతే, ఎవరు హిందూ, దెబ్బతిన్నోడు హిందూ ముస్లిమోడా అని, అమ్మో పెద్ద దెబ్బతిన్నోడు ముస్లిం అయితే కష్టం, ఫాస్ట్ వచ్చేస్తారు. హిందూస్ అంటే కొద్ది ఇట్లా ఇటువంటి ఉంటుండే మన మైండ్లో. అటువంటి ఇమీడియట్ అసలు నేను ఇన్ఫర్మేషన్ బాగా పెట్టుకుంటుండే. పాపం అంటే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళతోటి ఏదో చిన్న పనులు చేసేసేసి ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తుండే. సునీల్ కుమార్ గారు చెప్పిన తర్వాత ఏం చేశారు? సునీల్ కుమార్ గారు ఏం చెప్పిండు, అది ఏం చేస్తారో ఏం చేయండి. నేను 2 కానిస్టేబుల్స్, ట్రస్టబుల్ కానిస్టేబుల్స్ని తీసుకున్నానండి. వాళ్ళు ఎంతమంది వస్తున్నారు, ఈవెన్ ఆడికి వెళ్తూ ఉంటే వాళ్ళని మన పోలీసు వాళ్ళని కూడా రానియకపోతుండే. అవును, వీళ్ళు డైలీ అది ఆల్మోస్ట్ అయిపోగానే వెళ్ళాలి, అలా వెహికల్ నెంబర్ తీసుకోవాలి, ఇంటి వరకు వెళ్ళాలి. ఒక్కొక్కరు డైలీ ఒకరు పోవాలి, ఆ అడ్రస్ తీసుకోవాలి, పర్టికులర్ తీసుకోవాలి, అని ఎంక్వైరీ చేయాలి, ఏం చేయాలి. అవన్నీ తీసుకొని వాళ్ళకి నేను వాళ్ళ ఇంటికి పోవాలి, వాళ్ళకంతా బ్రీఫింగ్ ఇవ్వాలి. సో మీ అబ్బాయి ఇట్లా వస్తున్నాడు, మీ అబ్బాయి ఈ విధంగా చేస్తున్నాడు, ఏంటిది, వాళ్ళకంతా బ్రీఫ్ చేస్తూ ఉంటే, మీరు చెప్పకండి మీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ పోలీసు వాళ్ళ రిపోర్ట్లు వస్తున్నాయని అలా కన్విన్స్ చేస్తుంటే బాగుండేది, ఇటువంటిది చదివిపియండి, అట్లా బాగా కన్విన్స్ చేస్తుంటే. మీరు నమ్ముతున్నారో గ్రాడ్యువల్లీ తగ్గింది. వారే ఒకసారి పేపర్లో స్టేట్మెంట్ ఇచ్చిండు, ఏమని, ముందర ఉంటే పోలీసు వాళ్ళు థ్రెటనింగ్ చేసిండ్రు మా వాళ్ళు తగ్గిండ్రని. మేము థ్రెటనింగ్ చేయలేదు, కన్విన్స్ చేసినాం. మీ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉండేది కదా. ఎగ్జాక్ట్. అవును. అదే అయిపోయినాక సారు చాలా ఇంటెలిజెంట్ అండి సారు. మాకేం చెప్పిండు, వాసు నువ్వు ఒకటి మీటింగ్ ఆర్గనైజ్ చెయ్యి అని అన్నాడు. సరే ఏంటిదంటే, వీళ్ళందరినీ పెట్టి నజరుద్దీన్ ఇంకా వేరే ఉండే వాళ్ళందరినీ వెళ్ళేసేసి సాబ్ వేసేసాబ్ మీటింగ్ అంటే క్యాతంలో వేసి ముస్లిం పెడుతూనే ఉంటారు, ఏం చేస్తారు అది ఇది అన్నాడు. నేనేం చేసిన, మనకు హజ్ హౌస్లో వీళ్ళ ముస్లిమ్స్ది ఒకటి ఉన్నది, ఆఫీస్ ఉన్నది. ఆడికి పోయిన డైరెక్టర్ ఉంటాడు. డైరెక్టర్ దగ్గరికి వెళ్ళేసేసి వాళ్ళని కలిసేసి నేను సార్ ऐसे ऐसा है आपके सैदाबाद आना है, मुस्लिम्स के लिए क्या क्या बेनिफिट्स है, స్కీమ్స్ ఏమున్నాయి, ట్రైనింగ్స్ ఏమున్నాయి, వాళ్ళ లిస్ట్ అంతా తీసుకున్నా. అసలు చాలా మంది తెలియండి, ఇవి ఉంటాయి, ఈ ట్రైనింగ్ ఫ్రీ, ఇవి ఫ్రీ ఇస్తారు గవర్నమెంటు, ఈ స్కీమ్స్ ఉన్నాయి, అటువంటివి చాలా ఉన్నాయి. అసలు ఎవరికి తెలియదు. అవన్నీ ఫామ్స్ ఫిలప్ చేసేసుకొని డైరెక్టర్ గారిని రమ్మని చెప్పిన మీటింగ్ రోజు. నేను నజరుద్దీన్ వాళ్ళని కొద్దిగా కన్విన్స్ చేసేసి, అరే ఇట్లా మీ వాళ్ళు రమ్మని చెప్పండి, మంచి మీటింగ్ డీసీపీ గారు వస్తున్నారు, అవి ఇవి ఉట్టి మాట్లాడాలి, అది మనం ఇట్లా వీళ్ళని కూడా చెప్పినట్టు మా ముస్లిమ్స్ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు, డైరెక్టర్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి చెప్తున్నారంటే ఫుల్ హాల్ అంతా నిండిపోయిందండి. అందరూ ఏమవుతుందని.
వచ్చినాక స్పీచ్ ఇచ్చి సునీల్ కుమార్ గారు సార్ వచ్చిండు, స్పీచ్ ఇచ్చిండు, ఇట్లా చేయండి, మంచి చేయండి, అది అని చెప్పిండు. అయిపోయినాక డైరెక్టర్ గారికి చెప్పిండు. డైరెక్టర్ గారు అన్నీ చెప్పిండు. ఈ స్కీమ్స్ ఇది ఉంటుంది, పిల్లలకి ఇది, లేడీస్కి ఇది, ఈ స్కీమ్స్లో ఈ విధంగా ఉంటుంది, ఎడ్యుకేట్ ఇట్లా చేయొచ్చు, చదువుకోవడానికి ఇవి ఉన్నాయి, అన్ని స్కీమ్స్ అన్నీ చెప్పేసేసి దీనికి అప్లై చేయాలంటే ఫామ్స్ తీసుకోవాలండి. అటు 2-3 తీసుకొని ఏం చేసిండు, మేము అన్నాం ఈ ఫామ్స్ అన్నీ మీరు చెప్పాలి, మా దగ్గర పోలీస్ స్టేషన్లో తీసుకురమ్మా. మేమంతా నెక్స్ట్ డే అన్ని జిరాక్స్ కాపీ చేయాలి. మా ఆఫీస్ ఒకటి ఓపెన్ చేసినాము, అందరితోటి పేర్లు రాసుకోవడము, ఇక డైలీ మాకు ఇక అందరితో ర్యాపో, ఒక అభిప్రాయం మంచిగా వచ్చింది. సో దాంట్లో మాకు కొద్దిగా మంచిగా ఉండే ఆ రోజులలో. సో ఏ ఇన్సిడెంట్ అయినా కానీ అప్పుడు మన హిరణ్ పాండ్య కేసులో అక్కడ ఉన్న రౌఫ్ అని వాడు ఒక ఇద్దరిని లిఫ్ట్ చేసారు. అనుకున్నాం పెద్ద గొడవ అవుతుంది అనుకుని లిఫ్ట్ చేసినాక మన ఎవరు ఎఫ్ఎస్ఎల్ నుంచి వీళ్ళు వచ్చారు, రామ్మోహన్ గారు వీళ్ళు వచ్చేసి అంతా చేసేసి అంతా చెప్పారు. ఇక్కడికి వచ్చి లిఫ్ట్ చేసేసుకొని తీసుకొని పోయారు. ఒక్క ఇన్సిడెంట్ కాలే మేమైనప్పుడు, కానీ మీకు తర్వాత అయింది. తర్వాత మీ పోలీస్ స్టేషన్ నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్తున్నప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా అటువంటి రావడం, ఆంజనేయ స్వామి గుడి దొరికిన బస్సు మీద స్టోన్ బెల్టింగ్ ఉండేది. అవును హిందూ ముస్లిమ్స్ అని ఉండే అండి. అదే మనము అక్కడ ఆంజనేయ స్వామి వెనక ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఒకటి, ఉంది ఇప్పటికీ ఉంది. ఆ గుడి ఎదురుకున్న బస్సు మీద అటాక్ చేస్తారు. అవును, కానీ నేను ఉన్నప్పుడు ఒక్క ఇన్సిడెంట్ కాలేదండి. అంటే మీరున్నప్పుడు లక్ అంటే మీరు అన్నట్టు అది 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 సెన్సిటివ్ ప్లేస్. మీరు ఎక్కడన్నా ఇన్సిడెంట్ అయితే ఇమ్మీడియట్ అండి, దాని రిపర్కషన్ ఇక్కడ ఇమ్మీడియట్ ఉంటుంది. అదే ఇక్కడ ఉంటుంది, సింగరేణి కాలనీ మీద ఉంటుంది. సింగరేణి కాలనీ ఉన్నప్పుడు కూడా మేము ఉన్నప్పుడు అప్పుడే ఇన్సిడెంట్ స్టార్ట్ అయినాయి. అప్పుడు ఉన్నప్పుడు సింగరేణి కాలనీస్ ఉన్నప్పుడు మా దగ్గర ఉన్నప్పుడు అవన్నీ కాల్చిన స్టార్టింగ్ అయింది. నిన్నప్పుడే కాల్చినప్పుడు అది చేసినప్పుడు వాళ్ళ ముగ్గురు నోటోరియస్ల మీద మేము పీడీ యాక్ట్ చేసినాం. పీడీ యాక్ట్ చేసినాక అప్పుడు తెలిసింది. అప్పుడు అంటే స్టార్టింగ్లో పీడీ యాక్ట్ అప్పుడు చేయకపోతుండే. ఎంవి కృష్ణారావు మన ఆర్పి సింగ్ గారు ఉండే. ఎంవి కృష్ణ గారు వెళ్ళిపోయినాక ఆర్పి సింగ్ గారు వచ్చారు. అది చేసేసి మేము పీడీ యాక్ట్ చాలా సీక్రెట్ మెయింటైన్ చేసేసి వాళ్ళని లిఫ్ట్ చేయాలి, లేకపోతే వాళ్ళు పారిపోతారు, దొరకరు. వాళ్ళని తీసుకొచ్చి పీడీ యాక్ట్ చేసేసి జైల్లో వాళ్ళు నెలలు ఉంటారు కదండి. ఆ మెసేజ్ చాలా బాగా పోయింది. సో అది ఆ భయం అనేది క్రియేట్ చేసినాము. సో చాలా మంది ఉండే, ప్లస్ మనము అందరితోటి ర్యాపో మంచిగా ఉండాలి అంటే బాగుంటుంది. ఓకే, హైదరాబాద్ తర్వాత ఎక్కడికి వచ్చారు? హ్యాబిట్స్. అది కొంచెం ట్రాఫిక్ ఇష్యూ ఉంటుంది అంతే. ట్రాఫిక్ ఉండే, నేనున్నప్పుడే గోల్డ్ పెద్ద అఫెన్స్ అయింది. ఇది రాజ్యలక్ష్మి జ్యువెలర్స్. రాజ్యలక్ష్మి నిన్నప్పుడే ఫైరింగ్ చేసి పట్టుకెళ్తారు కదా. ఫైర్ చేయలేండి, ఫైర్ చేయలేదు కాదు. ఈవినింగ్ 7 o'clock ఎగ్జాక్ట్ 8 o'clock అండి. 8 o'clock నైట్ 8 PM నేను ఆఫీస్లో ఉన్నా. అదే బెదిరించి తీసుకెళ్తారు కదండి. ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్. ఏం జరిగిందండి ఆ రోజు? నేను ఆఫీస్లో ఉన్నాను. నేను రాజ్యలక్ష్మి అరౌండ్ 8 o'clock అతను ఓనర్ ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చేసేసి సాబ్ గయా గోల్డ్ పూరే లే సాబ్ అది అని అంటున్నాడు. తడుతుంటే నేను పరిగెత్తుకున్నాను. క్యా అంటే సాబ్ గోల్డ్ పూరే గయా సాబ్ జాబ్ ఇధర్ సే గయా సాబ్ కార్ క్వాలిస్ అంటాడు. పాపం షాక్లు ఉన్నాడు. క్వాలిస్ కలర్ చెప్తలేడు, ఏం చెప్తలేడు. రాంగ్ సైడ్ పోవాలి మేము, ఎట్లా అనుకుంటే చుట్టూ అవుతుంది 1 week. రాంగ్ సైడ్ వేసేసుకొని రాజేశ్వరి పోయే వరకు కంప్లీట్ ఇట్స్ అ ఫ్యాక్ట్, కంప్లీట్ గోల్డ్ అంతా పోయింది. ఎంబడే సెటిల్ అయ్యి మాట్లాడుతూనే ఉన్నాను నేను. నాకు సర్టన్ టైం కూడా ఇవ్వలేదండి. వీళ్ళు చెప్పేది ఇట్స్ 100% అయిపోయింది. అది వచ్చిన ఒక 5 minutesలో వచ్చిండాడు. అది చెప్తాను 5 minutes అయింది సార్ అన్నాడు. 5 minutes అయితే నేను సెటిల్ చెప్తూనే ఉన్నా, అలర్ట్ చేసేసేసి సార్ కంట్రోల్ రూమ్ చెప్పేసి. అసలు సీనియర్ ఆఫీసర్ కూడా చెప్పలేను నేను, సెటిల్ని చెప్పుకుంటూ పోయినా అడిగి స్పాట్కు. ఇట్లా అయింది, ఇక్కడ గోల్డ్ పోయింది, క్వాలిస్ అంటున్నాడు, కలర్ కూడా చెప్తలేరు, వెహికల్ చెక్ చేయండి మన సరౌండింగ్స్లో అని చెప్పుకుంటే పోతూనే ఉన్నా. కంట్రోల్ రూమ్ అది చేస్తూనే ఉన్నారు. కంట్రోల్ రూమ్ చెప్పిన వెళ్ళిపోయే వరకు స్పాట్ చెప్పేసేసారు. చెప్పినాక సీనియర్ ఆఫీసర్కి చెప్తూ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అందరికీ, ఏసీపీ గారులకు, డీసీపీలకు అందరు చెప్పుకున్నారు. సిపి గారు అందరూ, ఆర్పి సింగ్ గారు వచ్చాడు, విజిట్ చేసారు, అందరూ మినిస్టర్ గారు వచ్చారు. అటువంటిది ఇది అయిపోతుందండి. ఈడ ఒక ఇన్సిడెంట్ నెగ్లిజెన్స్ అనేది చెప్తాను నేను. పోలీసు వాళ్ళ మన నెగ్లిజెన్స్, ఓవర్ సైట్ అనేది ఇట్స్ అంటే మన మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవడానికి ఫ్యూచర్. నేను చెప్పాను, నేను ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ చేసినాను, అప్పుడు సిటీ చేశాను. ఆర్ఆర్ డిస్ట్రిక్ట్లో మనకు కంట్రోల్ రూమ్లో కొద్దిగా పరిచయం నాకు. అతను విజయ్ కుమార్ అని ఉండే, నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. సో ఇంటెలిజెంట్, అతను ఎక్కడ ఉన్నాడో ఏంటో తెలియదు కానీ
ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్లో చాలా పర్ఫెక్ట్ అండి. నేను పర్సనల్గా వచ్చినాక ఇవన్నీ వెహికల్స్ చెప్పాను. అప్పటికో 15-20 మినిట్స్ అయింది. 10-15 మినిట్స్ అయింది. సిటీ కావచ్చు, పాసిబిలిటీస్ ఉన్నాయి. కార్డనింగ్ చేయాలంటే సిటీ అవుట్స్కట్ చేయాలి, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ చేయాలి. సో విజయ్ కుమార్కి ఫోన్ చేసేసి, విజయ్ కుమార్ ఎట్లా అంటే సాబ్ ఇట్లా వచ్చింది ఇన్ఫర్మేషన్. విజయ్ ఇది కాదు, క్వాలిస్ ఉన్నది, మెరూన్ కలర్ ఉన్నది, సిటీ నుంచి అవుట్స్కట్స్ వెళ్తుంది. యూ స్పెసిఫిక్లీ చెప్పండి, వెహికల్ చెప్పమని క్వాలిస్ కంపల్సరీ చేయండి. గోల్డ్ సంచులు ఉంటాయి, కిలోలే ఉంటాయి, పర్ఫెక్ట్ చెక్ చేయమని చెప్పండి అని చేస్తూ ఉన్నారు. అరౌండ్ మేబీ 10:30 or 10 o'clock సార్ మన కమిషనర్ గారు అక్కడనే ఉన్నాడు. ఇన్ఫర్మేషన్ వచ్చింది, కుక్కటిపల్లిలో ఫైర్ అయింది రెమెడీ హాస్పిటల్ దగ్గర. ఏంటిదంటే ప్రాబ్లము అదే మీకు తెలుసో తెలియదు, వెహికల్స్ అపోజిట్ పెట్టుకున్నారు మామూలు. ఆడ ఈ క్వాలిస్ వెళ్తూ ఉంది, ఆ చిన్న యాక్సిడెంట్ అయింది. అదే రెమెడీ హాస్పిటల్ దగ్గర రాంగ్ రూట్లో కొట్టుకుని వెళ్ళిపోతుంది. ఆడు చేయగానే వెళ్ళిపోగానే వీళ్ళు మనోళ్ళు చేజ్ చేసుకొని సార్ ఇప్పుడే పోయింది సార్ వెహికల్ రాజచంద్రపురం వెళ్ళిపోయింది, అది శంకర్పల్లి కేపీహెచ్పి కాళ్ళ దగ్గర రాంగ్ రూట్లో వచ్చి కొడతాడు. అదే నాకు అది వెళ్ళిపోయింది, మిస్ అయిపోయింది. అంటే ఇవి మనము నెగ్లిజెన్సీ బాగుంటుంది. అంటే అవుతుందా, దొరుకుతుందా, మన వాళ్ళు అంటారు చూడు, వెహికల్ చెకింగ్ ఏం చెక్తారండి, ఆడ దొంగతనం అయితే ఈడ చెక్తారా ఉంటుంది. కానీ తర్వాత ఆడు ఆర్సీపురం దాటి సంగారెడ్డి వరకు వెళ్ళిపోయాడు కంప్లీట్. చెప్తానే ఉన్నారు, రామచంద్రపురం నుంచి వెళ్ళిపోయింది, సంగారెడ్డి వైపు ఉంటే అక్కడ పోలేదు, సంగారెడ్డి నుంచి పట్టంచెరు ఇటువైపు వెళ్ళాడు, బిహెచ్ఎల్ నుంచి అట్లా వెళ్ళిపోయాడు. మళ్ళీ నెక్స్ట్ ఒక 15 days అయినాక దొరికింది, గ్యాంగ్ దొరికింది, కంప్లీట్ రికవర్ అయింది. ప్రాపర్టీ టోటల్ దొరకలే కానీ గ్యాంగ్ డిటెక్ట్ అయింది. అది కర్ణాటక వైపు వచ్చారు కదా. ఎగ్జాక్ట్, అది గుర్తు, మీకు అన్నీ గుర్తున్నాయి. ఎందుకంటే అప్పట్లో ఇప్పుడే కదా రోజు